వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో చూడండి బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎంత ట్రిక్కీగా ఉందో. ఓకే. సో ఇక్కడ హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేస్తూ ఒక అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ట్రెండ్ రివర్స్ అయినట్లు మనకిక్కడ మ్యానిప్యులేషన్ జరిగింది. ఓకే. సో ఇక్కడ లో ఫార్మ్ చేసింది. లోయర్ హైస్, లోయర్ లోస్ ఇట్లా ట్రెండ్ రివర్స్ అయిపోయింది అని చెప్పి ఎవ్రీవన్ ఈజ్ బిట్‌కాయిన్ డ్రాప్ అవ్వబోతుంది అని కన్ఫర్మ్ చేసుకున్నారు. బట్ దిస్ క్యాండిల్ ఈజ్ ఎ హైలీ మ్యానిప్యులేటెడ్ క్యాండిల్. సో ప్రీమియంలో మేము ఈ క్యాండిల్‌లో ఎంటర్ అయ్యాము. అరౌండ్ 70% హ్యూజ్ ప్రాఫిట్ తీసుకున్నాము. ఓకే. సో ఇక్కడ బిట్‌కాయిన్ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. ఈ జోన్ ఏదైతే ఉందో ఓకే. సో ఈ క్యాండిల్స్ ఫార్మ్ అయిన ఈ జోన్ వీటి టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇది బ్రేక్ అవ్వనంత వరకు దిస్ ఈజ్ ఎ మ్యానిప్యులేషన్ అని చెప్పాను. ఓకే. సో యూ కెన్ సీ ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేసింది. కంప్లీట్‌గా దిస్ ఈజ్ ఎ మ్యానిప్యులేషన్ ఒక డబుల్ బాటమ్ లాగా ఫార్మ్ అయ్యి బిట్‌కాయిన్ పంప్ అవుతూ ఉంది. సో బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్ అండ్ ఎంట్రీస్ మనం ఇప్పుడు కీ లెవెల్స్ గాని ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసే ముందు. సో దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఛానల్ లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ సో ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాను. చార్ట్ ప్యాటర్న్స్ అండ్ ఎవ్రీథింగ్ హియర్ ఐ విల్ పోస్ట్. సో ఈ చార్ట్ ప్యాటర్న్స్ మీరు బేసిక్ ట్రేడర్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు బేస్ చేసుకొని మీకు ఎంటర్ అవ్వడం వస్తే దీస్ చార్ట్ ప్యాటర్న్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో యూ కెన్ సీ ప్రీవియస్‌లీ ఓకే. ఉమాకి సంబంధించిన చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. సో ఇట్ ఈస్ ఎ బ్రేక్‌ఔట్ చార్ట్ ప్యాటర్న్. సో సపోర్ట్స్ కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. అండ్ ప్రీమియంలో ఉమా అరౌండ్ 100% ప్రాఫిట్ తీసుకున్నాం. ఓకే. ఇట్లా చార్ట్ ప్యాటర్న్స్ కానీ, క్రిప్టోకి సంబంధించిన న్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే దేర్ ఈస్ ఎ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ దట్. ఓకే. సో బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. బీటీసీ హ్యూజ్ పంప్ అయింది. సో ఇప్పుడు కీ లెవెల్స్ గాని, వీటి గురించి గాని డిస్కస్ చేసుకుంటే సో యూ కెన్ సీ ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో సో లెట్ మీ మార్క్ దిస్. ఓకే. మీకు ఒక క్లారిటీ గురించి నేను ఇక్కడ ఈ జోన్ డ్రా చేశాను అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ రెసిస్టెన్స్ జోన్. సో ఎందుకు రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఈ జోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హియర్ ఈ జోన్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ట్రెండ్ లైన్ అవుతది. సో దీస్ 2 విల్ బి ద సపోర్ట్స్. ఒకవేళ బిట్‌కాయిన్ మీకు ఈ సపోర్ట్స్ దగ్గర దొరికితే కాలిక్యులేట్ చేసుకొని ఎయిదర్ స్పాట్ ఆర్ ఫ్యూచర్స్. ఫ్యూచర్స్ అయితే 3-5x కంటే ఎక్కువ లీవరేజ్ యూజ్ చేయొద్దు. సో మీరు ఇక్కడ ఎంటర్ అయ్యి పంప్ అయ్యారు అనంటే స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద పెట్టుకోండి. సో ఈ 2 ఎంట్రీస్ మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనంటే ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఒకవేళ రెసిస్టెన్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే సో ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి బ్రేక్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బ్రేక్ అయిన క్యాండిల్ టాప్‌ని నెక్స్ట్ క్యాండిల్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ఫిల్ చేస్తేనే అప్‌వర్డ్ మొమెంటం ఉంటది. సో ఇక్కడ ఒక ట్రాప్ జరిగింది. ఓకే. ఎయిదర్ బయర్స్ గాని, సెల్లర్స్ గాని ట్రాప్ అయ్యారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక ట్రాప్ అయ్యే అవకాశం అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఉంటది. సో బీ అవేర్ ఆఫ్ దట్. 4 అవర్స్ గాని, డైలీ క్యాండిల్ క్లోజింగ్ గాని చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కమింగ్ టు ఇథీరియం. సో ఇథీరియం చార్ట్ యూ కెన్ సీ ఇది ఇప్పుడు డ్రా చేసింది కాదు. 10 డేస్ బ్యాక్ డ్రా చేసిన చార్ట్ ఇది. సో అప్పుడు ఇథీరియం ఇక్కడుంది. సో ఈ క్యాండిల్స్ దగ్గరుంది. సో అప్పుడు మనం ఈ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ సో మెనీ డేస్ ఈ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. ట్రెండ్ లైన్ యూ కెన్ సీ హౌ ఇట్ టుక్ అ గుడ్ సపోర్ట్. ఓకే. సో రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసింది. నేను అప్పటి నుంచి చెప్తూ ఉన్నాను. దిస్ లైన్ విల్ యాక్ట్ యాస్ ఎ మైనర్ రెసిస్టెన్స్. ఓకే. సో చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా ఈ రెసిస్టెన్స్‌ని తీసుకుందో. ఓకే. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ట్రేడింగ్. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చార్ట్ అనేది డ్రా చేసుకోవడం వస్తే యూ విల్ నెవర్ లూజ్ మనీ. ఓకే. సో ఈ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు థౌసండ్స్ ఆఫ్ రూపీస్ పే చేసే కోర్సెస్ కంటే 1000 టైమ్స్ బెటర్. సో ఫాలో దీస్ వీడియోస్ అండ్ లెర్న్ చార్ట్ అనాలిసిస్. వన్ డేలో జరిగే ప్రాసెస్ కాదు. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తే నాకంటే బెటర్‌గా చార్ట్ అనాలిసిస్ చేసే ఛాన్సెస్ ఉంది. సో యూ హావ్ టు డూ హార్డ్ వర్క్. మీకు ఇన్‌బిల్ట్‌గా రావాలి. సో ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు. ఓకే. సో ఇప్పుడు ఇథీరియం మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనంటే నేను చెప్పాను ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేస్తే రెసిస్టెన్స్‌ని సపోర్ట్ కింద తీసుకొని పంప్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి సపోర్ట్స్ కంటే రెసిస్టెన్స్ ఎక్కువున్నాయి. సో ఈ లైన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతది. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితది. ఆఫ్టర్ దట్ దేర్ ఈస్ ఎ మేజర్ రెసిస్టెన్స్ హియర్. సో రెసిస్టెన్స్ ఎక్కువుంది కాబట్టి సో వీటన్నిటిని బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయడం ఈజ్ గుడ్ అని నేను చెప్తా. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇథీరియంలో నేను ఎంట్రీస్ ఏం సజెస్ట్ చేయట్లేదు. అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు నేను ఎంట్రీస్ సజెస్ట్ చేయను. కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈ డ్రాయింగ్స్ అనేవి ఎవ్రీ డ్రాయింగ్ మనం వీడియోలోనే డ్రా చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి ఫాలో అవుతూ ఉంది.
సో, ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైన్స్ ఎందుకు డ్రా చేస్తున్నాను అనంటే జోన్ మొత్తం డ్రా చేస్తే కొంచెం చూడ్డానికి బాగోదు కాబట్టి జస్ట్ లైన్స్ డ్రా చేస్తున్నా. బట్ జోన్ డ్రా చేసుకోవాలి అనంటే ఇక్కడ. సో, దిస్ విల్ బి సో, ఇది జోన్ అవుతది ఎగ్జాక్ట్‌గా. సో, ఇలా ఫాలో అవుతూ ఈ జోన్ దగ్గరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. యూఎస్‌డిటీ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఫాల్ అవుతది. ఓకే. యూఎస్‌డిటీ గాని ఫాల్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతూ ఉంటది. మీకు ఈ విషయం చెప్తూనే వస్తున్నాను. సో, అవేర్ ఆఫ్ దిస్ ఇదొక రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్. సో, ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వాలి మనకు. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది ఫాల్ అయ్యి, సో, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి ఓకే. బ్రేక్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో యూ కెన్ చెక్ ఏ క్యాండిల్ అయినా సరే బ్రేక్ చేసిన క్యాండిల్‌ని నెక్స్ట్ క్యాండిల్ ఏది కూడా ఫిల్ చేయలే. సో, బ్రేక్ చేసిన క్యాండిల్‌ని నెక్స్ట్ క్యాండిల్ ఫిల్ చేసింది అనంటే, అంటే దాని బాటమ్ గాని నెక్స్ట్ క్యాండిల్ ఫిల్ అయింది అనంటే దట్ ఈస్ ద మేజర్ సైన్ ఫర్ బుల్ రన్. కమింగ్ టు అదర్స్ డామినెన్స్ యూ కెన్ సీ అదర్స్ డామినెన్స్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరే కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో, ఇక్కడ కొంచెం టైం ఉండే అవకాశం ఉంది. ఎందుకు అనంటే బిట్‌కాయిన్‌లో హ్యూజ్ మొమెంటమ్ ఉండబోతుంది. సో, ప్రీవియస్‌గా ఈ టాప్ ఏదైతే ఉందో, ఈ టాప్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయ్యి, రీటెస్ట్ అయ్యి, పంప్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఇక్కడ అదర్స్ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటది. అక్కడ యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది బ్రేక్ అయ్యి ఫాల్ అవుతూ ఉంటది. సో, అప్పుడు మార్కెట్‌లో వి కెన్ సీ బుల్ రన్. ఓకే. సో, దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్ట్స్. ఓకే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆల్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనంటే ఒక చిన్న ఫాల్ వస్తది. తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 100% చెప్పలేను. వచ్చే అవకాశం ఉంది. అప్పుడు డబుల్ బాటమ్ లాగా ఫార్మ్ అయ్యి, సో, హ్యూజ్ పంప్ అనేది వి కెన్ ఎక్స్‌పెక్ట్. ఓకే. సో, గమనిస్తూ ఉండండి. అదర్స్ డామినెన్స్ గాని, యూఎస్‌డిటీ డామినెన్స్ గాని మీకు ఆల్ట్స్‌లో ఎంటర్ అవ్వడానికి దీస్ 2 విల్ మేజర్‌గా హెల్ప్ చేస్తాయి. ఓకేనా? సో, వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అనంటే ఆర్కామ్, ఏఆర్‌కేఎం అనే ఒక కాయిన్ కూడా ఉంది. మనకు నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా మెన్షన్ చేశాను. ఈ న్యూస్ గురించి. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ రైట్ నౌ. సో, ఆర్కామ్ ఇదొక డేటా ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో, క్రిప్టోకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మనకు ఆర్కామ్‌లోనే ఉంటది. యూ కెన్ చెక్ ఇన్ ట్విట్టర్‌లో గాని, లేకపోతే ఆర్కామ్ వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌లో గాని చెక్ చేయండి. సో, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రస్టెడ్ ప్లాట్‌ఫార్మ్ అనేది డేటా ఇంటెలిజెన్స్‌కి సంబంధించి. సో, యాస్ పర్ బ్లూంబర్గ్ రిపోర్ట్ ఆర్కామ్ ఒక డెరివేటివ్స్‌కి సంబంధించిన డెరివేటివ్స్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌కి సంబంధించిన ఒక ఎక్స్‌చేంజ్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ అనే న్యూస్ కూడా ఉంది. ఓకే. 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు. ఆర్కామ్ లాంచ్ అయితే ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ బికాజ్ ఆర్కామ్‌కి మంచి మార్కెట్ రెప్యుటేషన్ ఉంది. ఓకే. దీనికి సంబంధించిన టోకెన్ ఉంది మనకు. ఇప్పుడు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అనంటే ఆల్రెడీ ఏఆర్‌కేఎం అని మనకు ఒక టోకెన్ ఉంది. ఇంకొక న్యూస్ ఏంటి అనంటే 2.5% టోకెన్ అన్‌లాక్ ఉంది ఈ కమింగ్ అక్టోబర్ 20థ్‌న. సో, టోకెన్ అన్‌లాక్స్ ఈ ఈ పీరియడ్‌ని మీరు బెటర్‌గా యుటిలైజ్ చేసుకొని ఫాల్ అయినప్పుడు ఓకే. ఒక 5% గాని, 10% గాని ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఫాల్ అయినప్పుడు బెస్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో చెక్ చేసుకొని మల్టిపుల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని ఆర్కామ్‌లో ఇన్వెస్ట్ చేయడం యాస్ ఆఫ్ నౌ ఇట్ విల్ లీడ్ టు గుడ్ రిటర్న్స్. ఓకే. సో, దిస్ ఇస్ ఇట్ నౌ. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జాయిన్ ద టెలిగ్రామ్ లింక్ ఫర్ లేటెస్ట్ క్రిప్టో అప్డేట్స్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.